ఈరోజు కాంగ్రెస్ పార్టీ నుంచి యూత్ కాంగ్రెస్ నుంచి ఎన్ఎస్ఏ నుంచి గత 2-3 రోజులుగా కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి అక్రమాలు అవినీతిని విద్యార్థులపై లాఠీ చార్జ్ చేసినటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం వెంటనే దిగిపోవాలని కాంగ్రెస్ పార్టీ మేము డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న నరేంద్ర మోడీ అలాగే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే బర్తరఫ్ చేయాలని మేము కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే 1 లక్షలాది మంది విద్యార్థుల జీవితం సర్వనాశనం అవుతుంటే మొద్దు నిద్రపోతున్నటువంటి బీజేపీ వెంటనే గద్దె దిగాలని సందర్భంగా కోరుకుంటూ, అలాగే ఎన్ని అవినీతులు జరిగినా అక్రమాలు జరిగినా ఒక రాక్షస పాలన, ఒక నియంత పాలన, ఒక దరిద్రమైన పాలన చేసినటువంటి ప్రభుత్వం ఏంటంటే అది బీజేపీ ప్రభుత్వం సొంతమని సందర్భంగా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా నీట్ పేపర్ లీకేజ్ విషయంలో కనీసం విద్యార్థులు ధర్నా చేసి మాకు అన్యాయం జరిగింది, మాకు చదువుల గురించి ఉద్యోగాలు మిస్ అవుతున్నాయి, పేపర్ లీకేజ్ అయిందని విద్యార్థులు రోడ్డుపైకి వచ్చి గత 2-3 రోజులు ధర్నాలు చేస్తుంటే కనీసం విద్యార్థుల ప్రేమ లేకుండా అక్కడ పోలీసు వ్యవస్థ మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. విపరీతమైన దాడులు, విద్యార్థులపై లాఠీ చార్జీ, మహిళలు లేరు, విద్యార్థులు లేరు, విద్యార్థులు ఎట్లా వార్తల్లో పడుతున్నారు. దాని సందర్భంగా ఈ రోజు మేము షేర్లింగపల్లి నియోజకవర్గం వివేకానంద డివిజన్ 9 చంద్రకాంత్ ఆధ్వర్యంలో అలాగే ఎన్ఎస్ఏ నుంచి కానీ యూత్ కాంగ్రెస్ నుంచి కానీ ఈ ప్రోగ్రాం చేయడం జరుగుతుంది. నరేంద్ర మోడీకి సిగ్గు శరం ఉంటే నీకు పిల్లలుంటే తెలుస్తుందా బాధ, నువ్వు చదువుకుంటే తెలుస్తుంది నీకు ఆ బాధ తెలియదు. నీకు దమ్ముంటే నువ్వు రాజీనామా చేయాలి. దాంతోపాటు వెంటనే కేంద్ర విద్యాశాఖ మంత్రిలో అతని బర్తరఫ్ చేయాలని మేము కాంగ్రెస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం.